జింజర్ చికెన్. ఓకే, సో జింజర్ చికెన్ అందరి ఫేవరెట్ చికెన్. సో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఇది ఎలా చేస్తావా ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మామూలుగా చికెన్ అనగానే అలా ప్రాణం లేచేస్తుంది చాలా మందికి, ఎందుకంటే కొంతమంది డైలీ చికెన్ తింటారు. అవును, అంటే ముక్క లేకపోతే ముద్ద దిగదు అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉండాలి. ఎప్పుడు రొటీన్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. బట్ పర్ఫెక్ట్ జింజర్ చికెన్ అనమాట. సో జింజర్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ముందుగా బటర్తో చేస్తున్నాం ఇది. ఓకే, ముందుగా కొంచెం వెన్న, ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఆ తర్వాత అల్లం పేస్ట్, ఓకే, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, సో యూజువల్గా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్ కర్రీ అయినా డిఫరెంట్గా ఉండాలంటే ఇలా మనం పేస్ట్ ఫామ్లో యూస్ చేసే బెటర్. ఎస్పెషల్లీ పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి పేస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. పర్ఫెక్ట్. నెక్స్ట్ టమాటో పేస్ట్ కూడా. ఓకే, సో అండ్ ఎస్పెషల్లీ టొమాటోస్ తీసేస్తూ ఉంటారు కర్రీస్లో, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట యాక్చువల్లీ. అవును, ముఖ్యంగా బేబీస్కి చేసేటప్పుడు ఎక్కువగా మనము పేస్ట్ ఫామ్లో చేస్తే ఆ గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. అండ్ వాళ్ళు తీసేయడానికి ఆప్షనే ఉండదు, అండ్ ఈజీలీ డైజెస్టబుల్ కూడా. అవును. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు చికెన్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాం. ఇంకో స్పూన్, కొంచెం పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ కొంచెం, ఓకే, కాశ్మీరీ కారం, అలాగే కొంచెం పెప్పర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా వేయాలా? నెక్స్ట్ ఇంకేం లేదు, కొన్ని వాటర్ వేసుకుందాం. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దాము చికెన్ కుక్ అయిందో లేదో. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పెరుగు వేసేద్దాం. ఓకే, యా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
ఓకే, లెమన్ స్క్వీజ్ చేసేద్దాం. అలాగే కొంచెం అల్లంతో గార్నిష్ చేస్తాం. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా. సో యూజువల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ప్రొఫెషనల్ గార్నిషింగ్ అనమాట. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ జస్ట్ అలా తగలాలి ఆ ఫ్లేవర్ అని గార్నిషింగ్. ఓకే, సో అయిపోయినట్లేనా మరి? యా, లాస్యా జింజర్ చికెన్ రెడీ. టేస్టీ టేస్టీ జింజర్ చికెన్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జింజర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ కారం తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, టమాటో ప్యూరీ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. జింజర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, చికెన్, పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాశ్మీరీ కారం, మిరియాల పొడి వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి తరిగిన అల్లం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జింజర్ చికెన్ రెడీ.